దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. నీటిపారుదల శాఖలో చీఫ్ ఇంజనీర్గా పనిచేసిన సంగం చంద్రమౌళి గారిని కలవబోతున్నాము. ఆయన చీఫ్ ఇంజనీర్గా సాధించిన విజయాలు ఏంటి, వాటి గొప్పతనం ఏంటి అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. ఏషియాలో ఫస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనేది ఎస్ఎల్బీసీనే అది నేను చేసింది. అంతకుముందు ఒక లిఫ్ట్ లోపల 3 లక్షల ఎకరాలు ఒక లిఫ్ట్ కింద, ఒక పంపు కింద పారేటువంటి లిఫ్ట్స్ ఎక్కడ లేవు. మనం ఏదో మోటార్ పెట్టుకుంటేనే అది ఎండిపోతుంది, అది మోటార్ కాలిపోద్ది అనేటువంటి భ్రమలో రైతులు ఉండి అసలు లిఫ్ట్ స్కీములు పనికిరావు. అందులో ఈ లిఫ్ట్ స్కీములను టోటల్ గా డిస్కరేజ్ చేయాలనేటువంటి ఆంధ్ర మేధావులు. ఎందుకంటే ఇది సక్సెస్ అయితే తెలంగాణలో అన్ని లిఫ్ట్ స్కీములు కావాలి, నీళ్ళన్నీ వీళ్ళు మ్యాక్సిమం వాటా కొట్టేస్తారు. అదర్వైజ్ ఏమైతుంది, ఇప్పుడు టోటల్ గా నీళ్ళు వాళ్ళు వాటా ఎంజాయ్ చేస్తుండ్రు, వాళ్ళకి కావాల్సిన దానికంటే ఎక్కువ వస్తుంది, ఏ ప్రాబ్లం లేదు. మరి ఇప్పుడు ఈ లిఫ్ట్ స్కీములు అన్నీ వస్తే ఏంటి వాళ్ళ పరిస్థితి? దీన్ని ఫెయిల్ చేసేందుకు కూడా చాలా ప్రయత్నాలు జరిగింది. ప్రయత్నం ఏంటి, ఆర్డర్ కూడా ఇప్పించేసిండ్రు. ఏది, ఈ లిఫ్ట్ స్కీమ్ యొక్క హైట్ను 496 ఫీట్ల పంపు లెవెల్ నుంచి 536 ఫీట్ల లెవెల్లో పెట్టాలి. అంటే 40 ఫీట్లు పైకి లేపి పంపు పెట్టాలి. అంటే ఈ 40 ఫీట్ల నీళ్లు ఎక్కవు ఇక పంపుకు. పై నీళ్ళే, నాగార్జున సాగర్ లో పై నీళ్ళే, ఒక 40 ఫీట్ల నీళ్ళే పంపుకు అందుతాయి. మిగతా కింది 40 ఫీట్ల నీళ్లు అందవు. సో ఆ 40 ఫీట్లు కృష్ణా బ్యారేజ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఎవరికి ఉంది ఇక్కడి నుంచి నాగర్ పోదు. నేను అన్నాను వాళ్ళు పైకి పెట్టాలా 40 ఫీట్లు అంటే, నేను ఆల్రెడీ కిందితో పెట్టేసిన. నల్లగొండ జిల్లా కనీసం నేను ఏదైనా చేస్తే ఉపయోగపడనని ఆనందం ఉంటుంది. అది నిజంగా నాకు ఒక అదృష్టం అన్నాడు. ఆసియాలో ఫస్ట్ లిఫ్ట్ స్కీమ్కు, ఇంత పెద్ద భారీ లిఫ్ట్ స్కీమ్కు పని చేయటము, దాన్ని సక్సెస్ చేయటం నిజంగా నాకు అదృష్టంగా ఉంది. ఎస్ఎల్బీసీ ఇది 4 yearsలో కంప్లీట్ చేశాను. రైట్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి టాప్ 150 కిలోమీటర్ల మెయిన్ కెనాలు, తర్వాత పంప్ హౌజులు, రిజర్వాయర్స్, అది మొత్తం 3 లక్షల ఎకరాలకు ఆ ప్రాజెక్టు. అయితే నేనున్నప్పుడు ఓన్లీ 2 డిస్ట్రిబ్యూటర్లే రెడీ అయినాయి, మిగతా డిస్ట్రిబ్యూటర్లకు పని కాలేదు. మెయిన్ కెనాల్ అయింది, ప్రాజెక్ట్స్ అన్నీ అయినాయి, డిస్ట్రిబ్యూటర్స్ పిల్లకాల వాళ్ళు కాలేదు. అంతలోపటి నేను సి ప్రమోషన్లో వచ్చేసాను. నేనున్నంత వరకు 70 ఎకరాలకు వచ్చింది. అప్పటికే నేనున్నంత వరకు 2 మేజర్ డిస్ట్రిబ్యూటర్స్కు నీళ్ళు అయింది. తెలంగాణ బిడ్డగా నేను చేసాము. అంటే తెలంగాణ వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు అనేటువంటి ఒక సందేశాన్ని ప్రపంచానికి ఇచ్చిన వాళ్ళం అయినట్టు అని సంతోషం మాకు. ఒక ఇంజనీర్స్ కమ్యూనిటీ అంతా, మేము ఇంజనీర్స్, ఎస్ఎల్బీసీ ఇంజనీర్స్ అంతా ఒక గ్రూపుగా పనిచేసాం.